నేను రతన్. అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలి. ఓకే, మా ఫామ్కి వచ్చాము. మా ఫామ్లోను చిన్న హట్ లాగా కట్టేస్తున్నాను. ఒకసారి మీ అందరికీ చూపెడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఓకే, మా ఫామ్లోను ఎప్పుడన్నా సరదాగా వచ్చి మొక్కల మధ్యలో చక్కగా యోగా చేసుకోవడానికి, కాసేపు రిలాక్స్ కూర్చోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఫామ్ చిన్న స్టెప్స్ కట్టిస్తాను. 4 వైపులో 4 స్టెప్స్ కట్టిస్తాను. జస్ట్ ఏమైనా సరదా కూర్చొని రీడింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్న ఉద్దేశం మీద ఇది కట్టేస్తున్నాను. నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను. నేను లాస్ట్ టైము షిప్ మీద ఉంటుండగా శాండ్ వేయించాను. రెడ్ శాండ్ అని చెప్పేసి అన్నాడు, కానీ దీంట్లో కాస్త గులకరాడు ఉంది. యాక్చువల్గా ఇది మొక్కలకి అంతగా పని చేయదు, బట్ నాకు ఫోటోలు అయితే చూపించాడు. నేను అది నమ్మి ఓకే రెడ్ శాండ్ కదా బాగుంటుందని ఉద్దేశం మీద వేయించాను. కానీ బట్ నేనుండి ఫిజికల్గా చూసుకుంటే కనుక ఇలాంటిది కొట్టించకపోదును. బట్ అతని మాట నమ్మి నేను చేయించాను. కానీ దీంట్లో కాస్త చిన్న గులకరాడు ఉంది. ఇది కూడా ఉండకూడదు మొక్కలకి. ఈ చిన్న గులకరాడు కూడా ఉండకూడదు. ఎక్దమ్ ప్యూర్లీ శాండ్ ఉండాలన్నమాట. అప్పుడే మొక్కలకు బాగుంటుంది. మీరు ఎవరైనా ఇలా రెడ్ శాండ్ కానీ ఏదైనా మొక్కలకి కొట్టిస్తే కనుక ఫిజికల్గా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయండి. అంతే తప్ప మీరు ఎక్కడ ఉండి మట్టి కొట్టమంటే వీళ్ళు ఇలాగే చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది మామిడికాయ సీజన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మా ఫామ్లో ఇది కొత్తపల్లి కొబ్బరి జస్ట్ మొన్న పోత వచ్చి చిన్న చిన్న పిందెలు వేసినాయి. ఇదిగోండి, వీటికి కవర్స్ కట్టాలా. ఈ మంచు వల్ల మీకు ఈ డాట్స్ వచ్చేస్తున్నాయి. సో మనం వీటికి చిన్న కవర్ కడితే కనుక మంచు అది పడదు, వీటికి మంచు అది చేరదన్నమాట. ఇదిగోండి, పోత ఫస్ట్ టైం కాబట్టి నేను ఇది చిదిమేద్దాం అనుకున్నాను. కానీ ఓకే, చూద్దాం అసలు నిజంగా మనం అనుకున్న ఫ్రూటా కాదా అన్నది కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేను ఇది పోత ఉంచాను ఈసారికి. చూద్దాం అసలు ఫ్రూట్ మనం అనుకున్నది వచ్చిందా లేదా అన్నది. వాళ్ళు ఒకటి చెప్తారు, నెక్స్ట్ మంత్ తెచ్చేసిన తర్వాత అది వేరొకటి వస్తుంది. ఎనీవే, సో ఒకసారి మీకు మా ఫామ్లో లేటెస్ట్గా జరుగుతున్నాయి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది బెంచ్ ఒకటి కొన్నాను. ఇది చూడండి, బెంచ్ ఒకటి. సో ఇక్కడంతా కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత ఈ బెంచ్ అది కూడా నేను లోపల వేస్తాను. సరదాగా కూర్చోవడానికి మంచి వాతావరణం, గ్రీనరీ, ఇదంతా గ్రీనరీ. మీరు చుట్టుపక్కల అంతా చూస్తే కనుక జస్ట్ కెమెరా జస్ట్ అలా రౌండప్ చేయి పైకి అలా. సో సరౌండింగ్ ఈ 4 సరౌండింగ్స్ కూడా గ్రీనరీ. ఈ గ్రీనరీకి చక్కగా మనకి టైం కుదిరినప్పుడు లోపలది చక్కగా కూర్చొని కాస్త రిలాక్స్ అవుతుంది. సో మనకి ఫ్రెష్ ఎయిర్ కూడా దొరుకుతుంది మనకి. దట్స్ ఇట్. నేను ఇది చెప్దామని చెప్పేసి నేను చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ వీడియోకి. పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సీ యూ. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్ రతన్.